హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య. ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లోని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ప్రస్తుతం అంతర్యుద్ధంతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో 14,000 మంది అమెరికా సైనికులు ఉండగా ఇందులో 50% ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించింది. అత్యధికంగా సైనిక మరణాలు చోటు చేసుకోవడం, సైనిక వ్యయం అనేది ఎక్కువ కావడం, కనుచూపు మేర కూడా విజయం అనేది కనబడకపోవడంతో అమెరికా ఈ ఉపసంహరణ నిర్ణయం అనేది తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఉనికి అనేది 2001 సంవత్సరంలో అల్ ఖైదా ఉగ్రవాదులను అంతమొందించే లక్ష్యంతో 2001 సంవత్సరంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించింది. అమెరికాతో పాటు బ్రిటన్, ఇటలీ, జార్జియా, రుమేనియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్, ఆస్ట్రేలియాకు చెందిన సైనికులు అనుక్షణం ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. తాలిబాన్లతో పాటు హక్కానీ, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ దేశ భూభాగంలో 61% భూభాగం ఈ తాలిబాన్ ఉగ్రవాదుల యొక్క ఆధీనంలో ఉన్నట్టు అంచనా. ఈ పరిస్థితుల్లో బలగాల ఉపసంహరణ నిర్ణయం భారత్కు ఇబ్బందిని కలిగించే అంశం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా యొక్క సైనికులు వెళ్ళిపోతే పాకిస్తాన్ ప్రేరేపిత తాలిబాన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్లో మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇరాన్ సరిహద్దులోనే హీరాత్, పాక్ సరిహద్దులోనే జలాలాబాద్, కాందహార్, తుర్కమెనిస్తాన్ యొక్క సరిహద్దులోనే మజారే షరీఫ్లలో గల భారతదేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయాలకు స్థానిక పోలీసులతో పాటు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ రక్షణను కల్పిస్తోంది. ఈ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి బలం పుంజుకుంటే ఈ కాన్సులేట్ల యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అదేవిధంగా వీరు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా భారత్పై దాడులు జరిపే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సైనిక సహాయం మినహా ఆఫ్ఘనిస్తాన్ బలగాళ్లకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలను అందజేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం వంటి చర్యలను చేపడుతోంది. ఈ చర్యలలో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్కు M-25 హెలికాప్టర్లు 4 అందజేసింది. భారత సైన్యానికి చెందిన సరిహద్దు రహదారుల సంస్థ ఆఫ్ఘనిస్తాన్లో వెనుకబడిన సిమ్రోజ్ ప్రావిన్స్లో డెలారం జరంజ్ రహదారిని నిర్మించింది. ఆఫ్ఘనిస్తాన్ దేశం చైనా, పాకిస్తాన్, ఇరాన్, టర్కీ, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్లతో బార్డర్ని కలిగి ఉంది. దీనిలో అత్యధికంగా పాకిస్తాన్తో 2,250 కిలోమీటర్ల సరిహద్దును షేర్ చేసుకుంటుంది. భౌగోళికంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్తో అవినాభావ సంబంధం అనేది ఉన్నప్పటికీ ఈ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం అనేది లేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య గల ఈ సరిహద్దులో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు. ప్రాంతీయ శక్తిగా, సమీప దేశంగా భారత్ పాత్ర ఆఫ్ఘనిస్తాన్లో మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ఆఫ్ఘనిస్తాన్లో భారత్ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని అమెరికా సూచిస్తూ ఉంటుంది. 1980sలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకకు తమిళ టైగర్లను తుది ముట్టించడానికి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ను
పంపించడం జరిగింది. దీని తర్వాత భారత్ ఎదుర్కొన్న పర్యవసానాలను దృష్టి యందు ఉంచుకొని ఆఫ్ఘనిస్తాన్లో సైనిక కార్యకలాపాలకు దూరంగా కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే భారత్ పరిమితం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 5లోని సైన్స్ అండ్ టెక్నాలజీ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. శీతోష్ణ స్థితిలోని ప్రస్తుత మార్పుకి ప్రధాన కారణం మానవుని యొక్క కార్యకలాపాలు. దీనినే మానవజాతి స్వయం కృతాపరాధంగా పేర్కొంటారు. దాదాపుగా 30 సంవత్సరాల నుండి పర్యావరణ విపరీత పరిస్థితులపై అంతర్జాతీయ సదస్సులు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా భారత్లో ఎలక్షన్స్ యొక్క మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా ప్రణాళికలలో కానీ దీని గురించి ఎటువంటి చర్చ లేదు. యేల్ విశ్వవిద్యాలయం 2 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే పర్యావరణ నిర్వహణ సూచీలో భారత్ 180 దేశాలలో 177వ స్థానంలో నిలిచింది. గతంలో ఈ నివేదికలో భారత్ 141వ స్థానంలో ఉండింది. ప్రస్తుతం 141 నుంచి 177కు దిగజారింది. దేశంలో పర్యావరణ అంశాలను అర్థం చేసుకోవడానికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు అవసరం. గాలి, నీరు, పర్యావరణ పరిరక్షణ కొరకు మన దేశంలో చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఎంత మాత్రం అమలవుతున్నాయి, వీటి యొక్క రూపకల్పన లక్ష్యాలను ఎంత మేరకు కృషి చేస్తున్నాయి అన్న దానిపై పర్యవేక్షణ అనేది లోపించింది. ప్రస్తుతం ప్రకృతిని మన చుట్టూ ఉన్న ఒక వనరుగా భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడవలసిన చట్టాలు ఏదో ఒక స్థాయిలో కాలుష్యానికి కారణమవుతున్నాయి. చట్టబద్ధంగా కొనసాగుతున్న ఈ పర్యావరణ విధ్వంసాన్ని అంతమొందించడానికి ప్రొఫెసర్ మేరీ క్రిస్టినా వుడ్ ప్రకృతి ధర్మనిధి అనే ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను చేశారు. రోమన్ కాలం నాటి ప్రజా ధర్మనిధి యొక్క ఆధునిక పునఃస్థాపనగా దీనిని పేర్కొనవచ్చు. మన దేశంలో పర్యావరణ హాని వల్ల వాటిల్లుతున్న నష్టాన్ని, తద్వారా భారత్పై పడుతున్న ఆర్థిక భారాన్ని 2009 బేసిక్ ఇయర్గా ప్రపంచ బ్యాంకు 2013 జూన్లో విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం భారత్కు కలుగుతున్న నష్టం $8,000 కోట్ల లెక్కగట్టడం జరిగింది. ఇది దేశ జీడిపిలో 5.7%. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో వెలువరించిన ఒక నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా అత్యధిక వాయు కాలుష్య భరిత 12 నగరాలలో భారత్కు చెందినవి 11 ఉన్నాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు టేరీ అనే సంస్థ ఎడారీకరణ, భూసార క్షీణత, కరువు వల్ల దేశానికి వాటిల్లుతున్న నష్టం జీడిపిలో 2.54%గా 2018 మార్చ్ నెలలో సమర్పించిన నివేదికలో పేర్కొనడం జరిగింది. భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క ఆదేశాల మేరకు టేరీ ఈ అధ్యయనాన్ని చేపట్టడం జరిగింది. ఐక్యరాజ్య సమితి 2018 అక్టోబర్ నివేదికలో 1997-2017ల మధ్య ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారత్కు వాటిల్లుతున్న నష్టాన్ని $7,950 కోట్ల లెక్కగట్టింది. 2015వ సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం అనేది జరిగినప్పటికీ 2018లో కర్బన ఉద్గారాలు అనేవి విపరీతంగా పెరిగాయి. అమెరికాలో 2.5%, చైనాలో 4.7%, ఇండియాలో అత్యధికంగా 6.3% మేర ఉద్గారాలు అనేవి పెరిగాయి. 1 టన్ను ఉద్గారాలను గాలిలోకి విడుదల చేస్తే దానివల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని
కేథరిన్ రీకి వంటి ఆర్థిక నిపుణులు అంచనా వేసి ఒక నివేదికను విడుదల చేశారు. 2016 నాటి ఈ నివేదికలో ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా భారత్కే కర్బన ఉద్గారాల వల్ల అధిక నష్టమని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సముద్ర మట్టాల పెరుగుదల వల్ల దేశాలకు వాటిల్లే నష్టాలను గూర్చి ఒక అధ్యయనాన్ని జరిపి నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2050 నాటికి భారత్లోనే అత్యధికంగా 4 కోట్ల మంది తీర ప్రాంత ప్రజల జీవనం ప్రమాదంలో పడతాయని పేర్కొంది. సమస్త మానవాళికి పొంచి ఉన్న ముప్పును తప్పించాలంటే పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలు తమ దృక్పథాన్ని గుణాత్మక రీతిలో రూపొందించుకోవాలి. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. చైనా చంద్రుని యొక్క చీకటి భాగం లేదా ఫార్ మూన్ అధ్యయనానికి గాను చాంగ్-ఏ-4 అనే రోబోటిక్ లూనార్ మిషన్ను చేపట్టింది. దీనినే చైనీస్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని కూడా అంటాము. చైనా చందమామ దేవత యొక్క పేరు మీదుగా దీనికి చాంగ్-ఈ అని నామకరణం చేయడం జరిగింది. ఈ మిషన్లో భాగంగా చైనా మొదటగా మే 2018న క్వికియో అనే కమ్యూనికేషన్ శాటిలైట్ను హాలో పాయింట్ లేదా ఎర్త్ మూన్ L2 పాయింట్లోకి ప్రవేశపెట్టింది. దీనివల్ల కమ్యూనికేషన్ అనేది సాధ్యమైంది. లాంగ్ మార్చ్ 3B అనే వాహక నౌక ద్వారా చాంగ్-ఈ-4 అనే రోబోటిక్ లూనార్ శాటిలైట్ను డిసెంబర్ 7, 2018న ప్రయోగించింది. ఇది జనవరి 3వ తేదీ 2019న మూన్ యొక్క సౌత్ రీజియన్ అయిన ఐట్కెన్ బేసిన్లోని వాన్ కర్మాన్ అనే బిలంలో దిగింది. ఈ మిషన్ యొక్క లక్ష్యాలు ఏమిటంటే 1. ఫార్ మూన్ లేదా చీకటి భాగంపై అధ్యయనం. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఈ చీకటి ప్రాంతం గురించి అధ్యయనం చేయలేదు. 1959వ సంవత్సరంలో సోవియట్ యూనియన్కి చెందిన లూనా 3 అనే వ్యోమనౌక మొదటగా ఈ ఫార్ మూన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ అధ్యయనానికి రేడియో ధార్మికత, న్యూట్రాన్ పరమాణువుల అధ్యయనం అనేది చేపడతారు. 2వది చంద్రుని ఉపరితలాన్ని శోధించడం. L2 అనగా లాగ్రేరియన్ పాయింట్ 2. సూర్యునికి భూమికి మధ్య L1 పాయింట్, సూర్యునికి మరోవైపు L3 పాయింట్, L4, L5లు ఇరువైపులా ఉంటాయి. ఈ L2 అనేది ఎర్త్ మరియు మూన్ల లాగ్రేరియన్ పాయింట్. 2 పెద్ద ఆబ్జెక్ట్స్ల మధ్య దూరాన్ని ఈ లాగ్రేరియన్ పాయింట్స్గా సూచిస్తారు. ఈ అంశం కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. దేశంలోనే అతిపెద్ద ఆస్తుల నిర్వహణ సంస్థగా HDFC మ్యూచువల్ ఫండ్ మరొకసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ యొక్క నిర్వహణ ఆస్తుల విలువ డిసెంబర్ 31 నాటికి 3.35 లక్షల కోట్లుగా ఉన్నట్లు భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం నివేదించింది. ICICI మ్యూచువల్ ఫండ్ క్రెడెన్షియల్స్ 2వ స్థానంలో ఉంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. యో స్టార్టప్స్ అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018 అంకుర సంస్థల అంటే స్టార్టప్స్ యొక్క సమీకరణ $38.3 బిలియన్ అంటే సుమారు 2.7 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా చైనా 2వ స్థానంలోను, ఇండియా 3వ స్థానంలో ఉన్నాయి. ఈ కామర్స్,
ఆర్థిక సేవల సాంకేతికత, పునర్వినియోగ, స్థిర ఇంధనం, రవాణా, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ సేవలు, పర్యాటక విభాగాల్లో పెట్టుబడులు అనేవి అధికమవడంతో ఇది సాధ్యమైందని పేర్కొంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఈ ఆర్టికల్లో కోయస్ ఏజ్ కన్సల్టింగ్ నివేదిక గురించి పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక 2019వ సంవత్సరంలో దేశీయ ఐటీ వ్యయాలు 11.9% వృద్ధితో 2,59,762 కోట్లకు చేరుతుందని అంచనా వేయడం జరిగింది. ప్రభుత్వం మరియు కంపెనీలు పెద్ద ఎత్తున డిజిటల్ సేవల కొరకు ఖర్చు చేయటమే దీనికి ప్రధానమైన కారణమని పేర్కొంది. 2018వ సంవత్సరంలో డిజిటల్ వ్యయాలు 27.5% పెరిగాయని, మొత్తం వ్యయాల్లో ఐటీ వ్యయాలు 25.2% అని వెల్లడించింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు గాను సౌర, పవన సౌర హైబ్రిడ్ విద్యుత్ విధానాలను ప్రకటించడం జరిగింది. దీనిని సౌర, పవన సౌర హైబ్రిడ్ విద్యుత్ విధానాలు 2018గా పేర్కొంటారు. 5 ఏళ్ల కాల వ్యవధిలో ఈ 3 వేర్వేరు విధానాలను విడుదల చేసింది. మొదటిది సౌర విద్యుత్ విధానంలో రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో 5,000 మెగావాట్ల అదనపు సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనేది లక్ష్యం. రెండోది పవన విద్యుత్. భారీ పవన విద్యుత్ ప్రాజెక్టులలో ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మూడవది పవన సౌర హైబ్రిడ్ విద్యుత్. గ్రిడ్ అనుసంధానత ద్వారా దీనిని ప్రోత్సహించడం. థ్యాంక్ యూ.